ఢిల్లీ పేలుడుకు సంబంధించిన డాక్టర్ ఉమర్‌తో పాటుగా ఈ ఘాతుకానికి కుట్ర చేసినటువంటి డాక్టర్లు దాదాపు 30 మందున్నారు. బట్ వీళ్ళు దేశవ్యాప్తంగా ఉన్న మిగతా డాక్టర్లతో కనెక్ట్ కాలేదు. లేదా మిగతా ముస్లిం డాక్టర్లకి సంబంధం లేదు. వీళ్ళందరూ కూడా అల్ ఫలాహ్ యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళే. అల్ ఫలాహ్ యూనివర్సిటీలోనే సంథింగ్ ఏదో జరుగుతుంది. వీళ్ళని రాడికలైజేషన్ చేస్తున్నారు. అక్కడే వీళ్ళందరూ కూడా కలిశారు. అక్కడే వీళ్ళందరూ తయారయ్యారు. అక్కడే వీళ్ళు మానసికంగా ఉన్మాదులుగా తయారు. అక్కడే వీళ్ళు దేశాన్ని నాశనం చేయాలనుకున్నారు. అక్కడే వీళ్ళు చచ్చిపోతా జన్నత్కి వెళ్ళాలనుకున్నారు. అక్కడే వీళ్ళు జనాల్ని చంపాలనుకున్నారు. అక్కడే వీళ్ళు ఈ ఆయుధాన్ని తయారు చేయటం మీద అమ్మోనియా కొనాలన్నది కానీ ఇదంతా. అంటే ఓవరాల్గా అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉన్న డాక్టర్లే ఈ మొత్తానికి సూత్రధారులు, పాత్రధారులు అన్నటువంటి తేల్చారు. వీళ్ళకి వేరే రకమైనటువంటి కారు కొనుక్కోవడమో లేకపోతే ఏదైనా ఎరువులు కొనుక్కోవడానికి మెటీరియల్ ఇట్లాంటిది అవతల వాళ్ళకి ఇదేం చెప్పకుండా వాళ్ళకి చేతన ఇది తెప్పించుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వాడుకున్నారు. దెన్ వాళ్ళు కూడా పాపం ఇప్పుడు ఈ కేసులు ఇరుక్కుంటారు. ఇది తాజాగా జరుగుతున్నటువంటి ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఢిల్లీ బాంబు పేలుళ్ల దర్యాప్తులో తేలింది.